సార్ మీ పేరు? నా పేరు తాతారావు. సార్ ఏ ఏరియా సార్ మీది? అది శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్లమంది. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా పోటీ చేస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సింగిల్గా పోటీ చేస్తే ఈరోజు పొత్తు పెట్టుకున్నారంటే 2014 నుంచి కూడా మనం తీసుకుంటే 2014లో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019కి వచ్చేసరికి ఆయన అధికార పక్షానికి వచ్చారు. 2019లో పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళి అతని యొక్క సత్తా సాటలను ప్రయత్నం చేశారు. సో అది అక్కడ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి ఏదైతే 2014 నుంచి జగన్ యొక్క స్టామినా ఎక్కువగా కరేజ్ ఎంత అయితే పెరిగిందో దాన్ని 2019లో చూపించారు. ఎందుకంటే 2019లో 175కి గాను 151 సీట్లు గెలుచుకున్నారు. దీన్ని ఇప్పుడు కొట్టాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం చేయాలంటే ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి టీడీపీతో, అంటే మరి బలమైన ప్రతిపక్షం ఏది అంటే వాళ్ళకి కనిపిస్తుంది ఒక టీడీపీ మాత్రమే. సో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే టీడీపీతో కనీసం వెళ్తే మనకు కొన్నైనా సీట్లు వస్తాయని ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే టీడీపీతో పొత్తు కలిశారు. ఎందుకంటే ఇప్పుడు గ్రామ లెవెల్లో, గ్రామ స్థాయిలో జగన్కి ఎటువంటి ఓటర్స్ తయారయ్యారంటే ఒకప్పుడు టీడీపీకి ఎటువంటి ఓటర్స్ ఉండేవాళ్ళు గ్రామ స్థాయిలో, ఇప్పుడు అంతకంటే మించి జగన్కి గ్రామ స్థాయిలో ఓటర్స్ తయారయ్యారు. దీన్ని బట్టి ఇప్పుడు వీళ్ళని కొట్టాలి అంటే ఖచ్చితంగా పొత్తులైతేనే కొట్టగలము అనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక థాట్స్తో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అంటే, ఎందుకంటే గ్రామ స్థాయిలో జగన్కు ఉండేటటువంటి కరేజ్ అనేది ఎంత స్థాయిలో ఎంత ముందుకు వెళ్ళింది అనేది ఈరోజు చూస్తుంటే విలేజ్ వాలంటీర్స్ గ్రామ సచివాలయాలు కూడా తీసుకొచ్చారు. ఈ గ్రామ సచివాలయాలు విలేజ్ వాలంటీర్స్తో జగన్ ఏం చేశారంటే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఒక పార్టీని దీన్ని ఏమంటారు, ఒక బంధంగా మార్చేశారనమాట. ఒక బంధంగా మార్చడం వల్ల ఆయన ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మేము జగన్ గారికే మేము సపోర్ట్ చేస్తాం అనేటటువంటి స్థాయిని తీసుకెళ్లారు. దీన్ని కొట్టాలంటే ఖచ్చితంగా ఒక్కల వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఏమనుకుంటారంటే మేము ఒక్కరికే సింగిల్గా వెళ్తే పోటీ చేస్తే మేము జగన్ని ఢీ కొట్టలేము. సో ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుని వెళ్ళాలి. పొత్తులు పెట్టుకుని వెళ్తే మాత్రమే జగన్ ఢీ కొట్టగలము అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సరే, అయితే పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన టీడీపీ కలిసి గెలుస్తారని మీరు అనుకుంటున్నారా 2024 ఎన్నికల్లో? 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు గెలుస్తారు అంటే వాళ్ళు ఒక ఎజెండా అయితే గెలిచి ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. కానీ ఇది ఎంత మాత్రమూ వర్కౌట్ కాదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఒక మంచి పునాదిని, ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పునాది ఉండదో అదే రకంగా టీడీపీ పునాది ఉండదో, అటువంటి ఒక తక్కువ టైంలో జగన్ అనే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారారు. ఇతను ఒక శక్తిగా మారేటటువంటి స్థితులు ఈరోజు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇతన్ని ఢీ కొట్టాలి అంటే వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు గత 40 సంవత్సరాల నుంచి టీడీపీ కొన్నిసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకున్నారు. ఎలాగో ఇప్పుడు కూడా పొత్తులు పెట్టుకుని అధికారం రావడానికి ఒక మాస్టర్ మైండ్గా వాళ్ళు సీన్ క్రియేట్ చేశారు. అయితే 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? 2024 ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తుతో వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ బీజేపీ కూడా సింగిల్గా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ ఏమైనా జనసేనతో కలిసి పొత్తు ఏర్పాటు చేసే అవకాశం ఉందో లేదనేది తర్వాత మనకు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి లోకల్లో చూసుకుంటే ఏపీ లెవెల్లో జగన్ అనే వ్యక్తి మాత్రం ఢీ కొట్టాలంటే 2024 ఎన్నికల్లో వాళ్ళకి ఇది శక్తి మేర పనేనే చెప్పొచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆయన స్టామినాను చూశారు. ప్రతి పాదయాత్రలో కూడా ఆయన ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. తెలుసుకుని ముందుకెళ్ళారు. ఏం పర్వాలేదు, అన్నీ బాగున్నాయి. అయితే దే ఆర్ గివింగ్ గుడ్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ స్టూడెంట్స్. ఇంతకంతా చేయడం కష్టం. లేకపోతే యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టాన్సెస్, ఎడ్యుకేషనల్ సినారియో ఆఫ్ ది స్టేట్ అండ్ ది కంట్రీ, it used to be new changes they have adopted. The present government, they have adopted new changes. It's a good welcoming aspect, encouraging aspect, very fine. దీన్ని క్రిటిసైజ్ చేయవలసిన పని లేదమ్మా, ఏం లేదు. చాలా బాగానే చేస్తున్నారు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మామూలుగా ఉండేది. ఎర్లియర్ స్కూల్ ఫుడ్ అది ఇస్తున్నారు, సూపర్వైజన్ ఉంది, అది
హైజీనిక్గా ఇంకోటి ఏంటంటే స్కూల్లో చిల్డ్రన్ని మెడికల్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ అండ్ సీనియర్ సిటిజన్ ఈ ఎడ్యుకేషన్ లెవెల్లోనే ఈ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లెవెల్లో ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మెడికల్ అండ్ హెల్త్ ఆఫ్ ది స్టూడెంట్స్. అది కూడా ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ చేస్తుంది. ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ అనేవి ఏర్పాటు చేసింది. నాడు నేడు లైక్ అలాంటి ప్రోగ్రామ్స్ని తీసుకుంటే దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో చాలా ఉన్నతంగా ఉండే ఓక్రిడ్ స్కూలు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ చాలా స్కూల్స్ కన్నా 1000 రెట్లు బెటర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు. నేను ప్రత్యక్షంగా చూసాను. ఎందుకంటే మాది విద్యార్థి సంఘం కాబట్టి ప్రతి దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడో ఒకసారి పర్యవేక్షించేటప్పుడు డెఫినెట్గా ఆ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్కు తలదన్నే విధంగా ఈరోజు నాడు నేడు ప్రోగ్రామింగ్ అనేది జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. నాకు అదే ఆశ్చర్యం. మేము చదువుకునేటప్పుడు మా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో మేము చదువుకునేటప్పుడు ఈరోజు పిహెచ్డీ చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇంగ్లీష్ అనేటప్పుడు చిన్న బెరుకు ఉండేది. ఇప్పుడు అట్లా బెరుకు లేదు. డెఫినెట్గా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంగ్లీష్ చదువు చాలా దగ్గరగా వచ్చింది. దానివల్ల భవిష్యత్తులో మంచి ప్రతిఫలం ఉంటుంది. అలాగే నాడు నేడు స్కూల్స్కి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఒక రిజల్ట్ రాకపోయినా కూడా భవిష్యత్తు ప్రతిఫలాలు భవిష్యత్ తరాలకు అందుతాయని మేమందరం కూడా భావిస్తున్నాం. చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మిడిల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంగ్లీష్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి దగ్గర అవుతున్నారు. అనేక ఉపాధి అవకాశాలు వస్తాయి వాటి వల్ల. ఈరోజు మనం ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకుంటే మేము కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనుకుంటే అవతల వ్యక్తి ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడితే నేను మాట్లాడగలుగుతానో లేదనే ఒక సందిగ్ధంలో మేము ఉంటాం. కానీ ఈరోజు పిల్లలు 8వ తరగతి 6వ తరగతి పిల్లలు కూడా డెఫినెట్గా ఈ ఇంగ్లీషు ఏదైతే ఫ్లూయెన్సీ మాట్లాడడం ఉందో డెఫినెట్గా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను ఈ మధ్య. స్కూల్ పిల్లలతో మీటింగ్ అటెండ్ అయితే అమ్మాయి మా సొంతూరు పాలవలస గ్రామం పక్కన పొనపరెడ్డిపేట అని ఒక విలేజ్ ఉంది. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇది చాలా వెల్కమింగ్ ఇష్యూ స్టేట్లో. ఎందుకంటే ఉపాధి అవకాశాలకు కావాల్సిన నాలెడ్జ్ ఉండేది ఇంగ్లీషు లాంగ్వేజ్తో కూడా సాధ్యం అవుద్ది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగనే తెలుగు నిర్లక్ష్యం చేసేవనే ఆలోచన కాదు. కానీ చాలామంది ప్రతిపక్షాలు అంటున్నాయి తెలుగుని నిర్లక్ష్యం చేస్తారు లేదా తెలుగే ఉండాలి అని. అట్లా కాకుండా ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్తో పాటు తెలుగు మన ప్రాథమిక భాష, మన మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా డెవలప్ అయితే ఉపాధి అవకాశాలు కూడా ఉంటే అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది.